హాయ్ అండి. గోదావరి రుచులకి స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది లివర్ అంటారండి. దీన్ని మేకలో ఉంటుంది లివరు. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. ఇది తింటే చాలా మంచిది, ఆరోగ్యం ప్రారంభం కూడా మంచిదండి. లివర్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం బాగుంటుందండి. చూసారండి, ఇలా ఉంటుంది లివర్ అంటే, ఇలా ఉంటుంది. ఇది చూసారా, లివర్ అండి ఇది. ఇదిగోండి, ఇలా ఉంటుంది లివరు. దీన్ని మనం పులుసు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇగురు టమాటా వేసి ఎగురెట్టుకోవచ్చు అండి. దీనికి పొర ఉంటుందండి, ఒక పొర. ఆ పొరని మనం ఇదిగోండి ఇలా గోరుతో గుచ్చుతామనుకోండి, అదిగోలో పొర కింద వస్తుంది. చూసారా, అదిగోండి పొర. అగో ఈ పొర కింద వస్తుందండి. ఈ పొరని ఇలా తీసేసుకునండి, ఇలాగా. చూసారా పొర, ఇదిగోండి పొర కింద వస్తుంది. ఈ పొరని ఇలా తీసేసుకోవాలని జాగ్రత్తగాను. ఇంకా చూసారండి, ఇలాగ జాగ్రత్తగా మొత్తం అంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద పోసేసుకునండి. టమాటా వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు, ఎగురెట్టుకోవచ్చు అండి. మన ఇష్టం, మనకి ఏది కావాలన్నా. ఎగురెట్టుకుని చారు కాసుకున్నా బాగుంటుంది, లేకపోతే పులుసు వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇది కంపల్సరీగా తింటే మంచిదండి. లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా మంచిదండి. ఇది మేకలోంచి వచ్చే లివర్ అండి. ఇది మేకలో ఉంటుంది ఎక్కువ లివరు. మీరు చూసారండి, ఇదిగోండి ఇలా ఉంటుంది. మటన్ షాప్ కాడ ఎవరైనా అమ్ముతారండి. ఇదిగోండి, చాలామందికి తెలియదండి, కొంతమంది తినరు కూడా. ఇదిగోండి ఇలా పొర తీసేసుకుంటే ఆరోగ్యం కూడా మంచిదండి. ఇదిగోండి ఇలా పొర తీసేసుకోవాలి. అది చూసారండి, పొర ఎలా తీస్తున్నాను. అదిగోండి అలా తీసేసుకోవాలి మొత్తం. ఇదంతా తీసేసుకున్నాకండి, ఇదంతా తీసేసుకోవాలి. ఇది చేసినందుకు ఒక 5 నిమిషాలు పడుతుందండి మనకి. హాయ్ అండి, ఇది చూసారా, కూర పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలాగ నీట్గా ఉంటుంది. లివర్ ముక్కలు చూసారండి, మాంసం ముక్కల్లాగా ఎలా కోసాను. ఇదిగోండి ఇది చూసారా, ఇది మధ్యలో ఇలా చీలుకుందండి. ఇలా ముక్కలు కోసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకోవాలి, తెల్లగా వచ్చేదాకా. ఇదిగోండి కడిగేసాను, మొత్తం నీట్గా అయిపోయింది. ఇది ఫస్ట్ కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కరివేపాకు. ఇదిగోండి నూనె వేసుకుంటున్నాను. ఇదిగోండి నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కాక బాగా వేడెక్కాలండి. ఇది తింటే చాలా మంచిదండి. చాలామంది కొంతమంది తినరు, కొంతమంది తింటారు, కానీ తెలియలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి. వాళ్ళకి నేను చెప్తున్నాను, లివర్ తిన్నంత మాత్రం ఏమవ్వదు, బాగుంటుంది. హాయ్ అండి, ఇదిగోండి లివర్ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా క్లీన్ అయింది. అదిగోండి ముక్క అంతా చక్కగాను 4 సార్లు కడిగేసాను. కడిగేసుకొని ఇదిగోండి బాగుంది, చూసారు తెల్లగా వచ్చేసింది. ఇదిగోండి ఇలా కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కొని ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి. ఇదిగోండి ఉల్లిపాయలు, కరివేపాకు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి అండి వేసాను. నూనె కూడా వేసుకునండి, నూనె కూడా వేసుకోవాలి. ముందు కరివేపాకు వేసుకుందామండి. ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేపేసుకోవాలి. చూసారండి అలా వేపేసుకుని వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటామండి. ఇదిగోండి ఇలా వేసాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటాం. ఉల్లిపాయ ముక్కలు బాగా కలపాలి. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేపాలండి ఉల్లిపాయ. ఇదిగోండి ఉల్లిపాయ బ్రౌన్ రంగు రావాలి. ఇదిగోండి టమాటా ఈ సైజు, చిన్న సైజు అండి. 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 2 టమాటాలు. ఇదిగోండి
బాగా వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు అండి, పసుపు యాడ్ చేసుకుంటాం. పసుపు వేసుకుంటే అడిగంటదండి ఉల్లిపాయ. రెండు నిమిషాలు చూసారండి ఎలా మగ్గిపోయినాయో. టమాటా కూడా చాలా బాగా మగ్గింది చూసారా. ఇదిగోండి టమాటా కూడా బాగా మగ్గింది. చూసారు బాగా మగ్గింది, టమాటా కూడా మగ్గింది. మగ్గేకండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుంటాం. ఇదండి ఇప్పుడు ఇంకా మగ్గిపోతుంది టమాటా. ఇది చూసారా బాగా మగ్గిపోయింది. తర్వాత ఇదండి కూర వేసుకుంటాం. ఇది ఒకసారి కలుపుతున్నామండి. చూసారా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇది వాటర్ వస్తుందండి, నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఊరుతాయండి. నీళ్ళు ఊరేదాకా ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని అండి ఒకసారి చూసుకుందాం. చూసారా నీరు వస్తుంది అన్నాను కదా. ఇక వాటర్ చూడండి మొత్తం అంతా డ్రై అయిపోయింది. ఇది కొంచెం డ్రై అయిపోయింది. అది కొంచెం ఎక్కడ నీళ్ళు లేవు, అది ఎక్కడ నీళ్ళు లేవు, మొత్తం అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి, తగినంత కారం. ఇదండి తగినంత కారం వేసుకుందాం. ఒకసారి పచ్చివాసన పోయేదాకా కొంచెం కలుపుకోండి. అదిగోండి పచ్చివాసన పోవాలి, కొంచెం పోయేదాకా కొంచెం పెద్ద మంట పెట్టేసుకుందాం. చూసారండి ఎలా మగ్గుతుందో. మగ్గిపోయాక అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి. అదిగోండి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసాను నేను. అదిగోండి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా కొంచెం ఇదంతా కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలిపేసుకున్నాక ఇంకా ధనియాల పొడి వేస్తున్నానండి. ఇవన్నీ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒకసారి బాగా కలిపేసుకుని ఇదిగోండి ఇలా కలిపేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేస్తున్నానండి. ఇదిగోండి గ్లాసుడు వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాక ఒక 8 విజిల్లు వేయించండి. ఇదిగోండి కుక్కర్ పెడుతున్నాను, 8 విజిల్లు వేయాలి. ఏంటంటే ఒక 8 విజిల్లు వేయించుకోవాలండి. 8 విజిల్లు. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది. ఇక నేను మొత్తేస్తున్నానండి. 8 విజిల్లు వేయించుకోవాలి, లేకపోతే 9 విజిల్లు వేయించుకున్నా బాగానే ఉంటుందండి. చూడండి ఎలా ఉడికిపోయిందో. అదిగోండి దగ్గరికి వచ్చేసింది కదండి. అదిగోండి చక్కగా ఉడికిపోయింది ముక్క. ఇది ఇంకా కొంచెం అది వాటర్ ఉంది కదండి, కొంచెం మగ్గబెట్టుకుందాం పెద్ద మంట పెట్టుకుని. వచ్చేసారండి ఇలా ఉడికిపోతుంది. చాలామంది
తెలియదండి, ఇది చాలామందికి తెలియదు. అది చాలా మంచిదండి, తింటే చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చూడండి, వాటర్ అంతా ఎగిరిపోతుంది. దగ్గరికి ఎగిరిపోయాక కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఇదిగోండి ఇలా ఎగిరిపోతుంది. టిప్ చెప్తున్నానండి, చాలామందికి వాంతులు అవుతాయి కదండి, వాంతులు విరేచనాలు అవుతాయి కదండి. అలా అవినప్పుడు కంగారు పడుకోకుండా ఒక గ్లాసుడు మజ్జిగ ఉప్పు లేకుండా తాగాలండి. తాగితే కొన్ని మెంతులు నోట్లు వేసుకోవాలండి. వేసుకుని గ్లాసు మజ్జిగ తాగండి, కంట్రోల్ అవుతాయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇదిగోండి ఉడికిపోయింది కదండి. మళ్ళీ నెక్స్ట్ గెలబొట్టు గోంగూర వండుతానండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి దగ్గరికి ఎగిరిపోయింది. ఇదిగోండి చాలా బాగుంటుందండి. ఇగురులో ఎగిరెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. నేను ఎగిరెట్టింది టమాటా వేసి. అదిగోండి కొత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయాకండి కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ గోంగూర గెలబొట్టు ఎలా ఉండాలో చెప్తాను, ఇది చూడండి. దగ్గరికి ఎగిరిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.